నాన్నగారు చెప్పారు జాతక ప్రకారం ఇప్పుడు నాకు టైం బాగలేదని. ఈ లగేజ్ మోసి మోసి నా నడం పోయింది. అరే ఏమైంది? ఈ లగేజ్ అంతా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మరి ఇవన్నీ ఎక్కడ పెడతాను? హౌస్ ఓనర్ నన్ను గెంటేశారు. గెంటేశారా? అఫీషియల్ టూర్ మదురైకి వెళ్ళిన హస్బెండ్ అతను మిమ్మల్ని మౌంట్ రోడ్ లో చూశాడట. నన్నా? మరి ఇంకెవర్ని? గంట సేపు నిన్న నన్ను ప్రశ్నించాడు. చివరికి పోలీసులతో చెప్తాననేసరికి నేను ఒప్పుకున్నాను. కరెక్టే, కానీ జ్యోతి నువ్వు పంజాబ్ లేడీస్ హాస్టల్కి వెళ్ళుండొచ్చు కదా? అక్కడ రూమ్ లేదు కదా రామ్. అవును, అది నిజమే. పోనీ ఇంకేదైనా హాస్టల్? అది దొరకలేదనే కదా మన ఇద్దరం కలిసి ఇలా డ్రామా చేశాం. అయినా నేనెలా ఆయన కంట్లో పడ్డాను? ఓ పని చేద్దాం, ఆయన చూసింది మా బ్రదర్ అని చెప్పి మనం ఇంకో గేమ్ ఆడదాం. అయినా లోకంలో ఒకరిలా 7 ఉంటారని చెప్తుంటారు కదా. ఇంకా డ్రామాలు ఆడితే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. నేను అతని దగ్గర అన్ని ఒప్పుకున్నానని చెప్పింది మీరు వినలేదా? మరి ఏం చేద్దాం? అదే నేను అడుగుతున్నాను. నేను ఆఫీస్కి వెళ్ళాలి. దేవుడా. చూడు జ్యోతి, నువ్వేం టెన్షన్ అవ్వద్దు. మా అన్నయ్య తెలుసుకుంటే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఇంగేనా అన్నయ్య? అన్నయ్య మాస్టర్ అంగ లేదు సార్. లేరా? ఎక్కడికి వెళ్ళారు? పాండిచేరికి వెళ్ళారు. అయ్యో ఎందుకు? వండి టాక్స్ అడిగా. ఎప్పుడు వస్తారు? ఏం చెప్పలేదు సార్. అయ్యో ఏంటి సార్ విశేషం? ఏం లేదు, అంతా బానే ఉంది. మీరు బానే ఉన్నారుగా? వండి ఏడే. నాన్సెన్స్. నాక్ చేయకుండా రూమ్ లోకి వస్తావంటే? సారీ సార్. సార్ మీకు లేడీస్ హాస్టల్, ఉమెన్స్ హాస్టల్ ఇలాంటి ప్లేసెస్తో మీకు ఏమైనా కనెక్షన్ ఉందా? వాట్ డు యు మీన్? అంటే ఆడవాళ్ళు ఉండే ప్లేస్లో అలాంటి ప్లేసెస్తో మీకు ఏమైనా కనెక్షన్ ఉంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. 3 స్టార్ బిల్డర్స్ GM కార్తికేయన్ నేను. కరెక్ట్, అది తెలిసేగా నేను మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాను. ఒక చిన్న అద్దెలో దొరికినా చాలు, కానీ ఈ రోజే నాకు అది కావాలి. నేను హౌస్ బ్రోకర్ని కాదు, అర్థమైందా? బ్రో అయ్యో, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. నా ఉద్దేశం ఏంటంటే సారీ లేడీస్. గెట్ అవుట్ ఐ సే. సారీ, ఏ హాస్టల్కైనా తీసుకువెళ్దాం అనుకుంటే. ఏంటి సార్ చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నారు? టెన్షనా? ఎవరికి? నాకా? అవును. ముझे तुमसे प्यार है, मुझे प्यार है, मुझे तुमसे प्यार है. టైం 10 అయింది. ఎందుకు ఇంత లేటు? పాండి అన్నయ్య పాలచెరికి వెళ్ళాడట. పాండి అన్న? కాదు, పాలన్నయ్య పాండిచేరికి వెళ్ళాడట కారుకి ట్యాక్స్ కట్టడానికి. ఫియట్ కార్ రిజిస్ట్రేషన్ అక్కడే. ఇప్పుడు పాండి అన్నయ్య కాదు, పాలన్నయ్య పాండిచేరి నుంచి రాకుండా ఏది జరిగేలా లేదు. పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇంకో సంఘటన జరిగింది. చాలా ఆకలిగా ఉందని ఏదైనా తిందామని బయటికి వెళ్ళాను. తిరిగి వచ్చి డోర్ తెరిచేసరికి పక్కనున్న ఫ్లాట్ లేడీ ఎవరు ఏంటి అని చాలా ప్రశ్నలు అడిగింది. ఇంకో 2 వచ్చి క్వశ్చన్స్ అడిగారు. నేను రామ్ భార్యనని వాళ్ళతో చెప్పేశాను. మై గాడ్. అలాగే కదా మన ఆ ఇంట్లో కూడా చెప్పాం. అయితే మాత్రం అది ఇక్కడ భార్యని ఎందుకు చెప్పావు? ఇదో పెద్ద గొడవ అయిపోయిందే. ఏదో ఒక అమ్మాయి మీ ఫ్లాట్ లో ఉంటుందని చెప్తే అది ఇంకా పెద్ద సమస్య కదా. అవును, సడన్ గా అలాగే చెప్పాలనిపించింది. కరెక్టే, కానీ నేను అయ్యో ఎవరైనా వచ్చి అడిగితే నేను లేనని చెప్పు. చాలా బాగుంది. 10 పైసలు కూడా ఖర్చు లేకుండా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి పని పూర్తి చేసుకున్నాం. జ్యోతి మేనన్. அப்பா மக்கள்லாம் தெரியாம இப்படி திருட்டு கல்யாணம் பண்ணலாமா? What mommy? That is their villain wish. ஆனாலும் பொண்ணு மகாலட்சுமி ஆட்டம் இருக்கா. நீ ரொம்ப கொடுத்து வச்சிருக்க. ओए रामू, तू सानू ट्रीट नहीं दिती, कोई गल नहीं, आज ही तानू मिठाई खिलाने आ. ओ सोने हो, मिठाई खिलाओ ना. लीजिए ना. ओ खा यार खा. ఆగండి. సంప్రదాయ పద్ధతిగా జరగలేదుగా, ఇప్పుడు ఈ పద్ధతిని ఆచరిద్దాం. முதல்ல பொண்டாட்டிக்கு கொடுக்கட்டும், அப்புறமா ராமு சாப்பிட்டோம். ओ रामू ले यार ले. கொடுக்கணும்.
நான் அப்புறம் சாப்பிட்டுக்கிறேன். அதெல்லாம் వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. హనీమూన్ ట్రిప్ ఎంగ రాము? అది నేను రేపు నిర్ణయిస్తాను, విషయం మీకు చెప్తా. இனிமே நான் உங்க கூட பேசவே மாட்டேன். ఏ என்கிட்ட ஒரு வார்த்தை கூட சொல்லவே இல்லையே. అసలు విషయం ఏంటంటే Gentlemen, it's getting very late. Let us take rest. Come on, we'll push up. हाँ जी चलो चलो ओके ఇక నిజంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నేను ఈ ఊరు వదిలి పారిపోవలసిందే. ఐఎమ్ సారీ రామ్. హా, జాతకం ప్రకారం ఇప్పుడు కష్టకాలం నాకు అనుకుంటాను. పోన్లే పర్వాలేదు, చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఇదే బెటరు. ఇంక ఇప్పుడు ఆలోచించడానికి ఏమీ లేదు. నువ్వు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని నిద్రపో. అయ్యో వద్దు, నేను ఇక్కడే అడ్జస్ట్ చేసుకుంటాను. అదేం బాగోదు. ఏది ఏమైనా నువ్వు గెస్ట్ కదా. ప్లీజ్ మీరు వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను. గుడ్ నైట్. నేను డోర్ లాక్ చేసుకుంటాను, అప్పుడే నాకు గురక శబ్దం వినిపించదు. గుడ్ నైట్. బెల్లి కొట్టింది నేనే. తలుపు తెరిచిన వెంటనే నన్ను చూడకూడదనే నేను కొంచెం దూరంగా నిలబడ్డా. నేను సెక్యూరిటీ, తెలుగోడినే. ఇదిగోండి. ఎప్పుడూ పాల ప్యాకెట్లు నేను ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతా. మేడం పేరేంటి? జ్యోతి. నేను అడిగినప్పుడల్లా ఊళ్ళో అమ్మాయిలు చూస్తున్నారు, అమ్మాయిని చూస్తున్నారు అనేవారు. ఇది నాతో చెప్పనే లేదు. ఏ ఊరు మీది? ఊరు చిత్తూరు పక్కన. మా ఊరు కొవ్వు. ఊరు కొవ్వా? మా ఊరు కొవ్వు కాదు, మా ఊరు కల్లూరు డిస్ట్రిక్ట్ లోని ఒక ఊరు. నేను ఆ కాలంలో సినిమాల్లో యాక్ట్ చేద్దామని వచ్చాను. తర్వాత కొద్దిగా యాక్ట్ చేశాను. పరాశక్తి సినిమాలో శివాజీ సారు ఒక కాలుతో రిక్షాని ఇలా కొట్టి ఒక చేత్తో పట్టుకొని ఒక బీడీ తాగే సీన్ ఉంది. ఆ బీడీ నేనిచ్చిందే. అరుణాచలం స్టూడియో ప్రొడక్షన్ వాళ్ళు త్వరగా బీడీ వెలిగించాలి కదా, అప్పుడు నేనిచ్చాను. శివాజీ సార్ ఏమి యాక్షన్! అబ్బా. ఇప్పుడు టీవీలో పరాశక్తి చూసేటప్పుడు నా బీడీనే నేను చూస్తాను. నేను రెడీ అవ్వాలి, ఆఫీస్కి టైం అవుతుంది. ఓ సరే. అయ్యో వస్తున్నాను. 1 సెకండ్. కమింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఉదయం టీ తాగే అలవాటు ఉంటే ఇది తాగొచ్చు. అయ్యో, ఇది ఎవరు పెట్టారు? ఐఎమ్ సారీ, నేను లేవడం ఎప్పుడూ లేటే. ఓ గెస్ట్గా వచ్చి నువ్వే టీ పెట్టుకోవడం అంటే ఛే. ఇట్స్ ఓకే. గ్యాస్ ఉంది కదా? ఓ మొన్నే కదా కొత్త సిలిండర్ తెచ్చిపెట్టారు. నిద్ర బాగానే పట్టిందా? బాగా చెప్పారులేండి. హాస్టల్ మేట్ ఆఫీస్ రూమ్ లో కబోర్డ్లకు మధ్య పడుకున్న నేను ఇక్కడ పడుకోవడం స్వర్గమే. నా గురుక శబ్దం వినిపించలేదు. చాలా సంతోషం. ఈ ఫ్లాట్ అద్దెంత? అది మెయింటెనెన్స్, వాటర్ అన్ని కలుపుకుని 3000. అదేం ఎక్కువ కాదు. అవును, ఎక్కువేం కాదు. ఇది కూడా మా అన్నయ్య ఏర్పాటు చేశారు. ఆడవాళ్ళకే కాదు, ఒంటరిగా ఉన్న మగవాళ్ళకు కూడా ఇక్కడ ఎవరు ఇళ్ళు అద్దెకివ్వరు. కష్టమే. సిటీ అన్న పేరుతో ప్రయోజనం ఏముంది? ఢిల్లీ, బాంబే ఇంత కన్సర్వేటివ్ కాదు. నేను ఒక విషయం చెప్తే మీరు బాధపడతారా? బాధపడే విషయం అయితే ఎవరైనా బాధపడతారుగా. ఏదేమైనా నేను చెప్పి చూస్తాను. చూడండి, నేను మీకు ఒక 1500 ఇస్తాను. ఓహో, ఇది నిజంగా బాధ పెట్టే విషయమే. ఒక్కరోజు ఇక్కడ ఉన్నందుకు నేను మీ దగ్గర 1500 రూపాయలు తీసుకోవడమా? స్టార్ హోటల్ వాళ్ళు తీసుకున్నట్టుగా నేను తీసుకోవడం న్యాయం కాదు. అది కాదు, మీకు తెలుసుగా, ఊళ్ళో ఉన్న మా ఇంట్లో జాతర జరిగే సమయంలో పరాయి ఊరు నుంచి ఎంతో మంది వచ్చి మా ఇంట్లో ఉంటూ ఉంటారు. వాళ్ళకి మేము ఫుడ్ కూడా పెడుతుంటాం. బట్ ఫుడ్ పెట్టినందుకు ఉన్నందుకు వాళ్ళ దగ్గర మేము పైసా కూడా తీసుకోం. అదే మా సాంప్రదాయం. నా ఉద్దేశం, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. చెప్పేది వినండి రామ్. చెప్పండి. 2-3 నెలల తర్వాత నాకు ట్రాన్స్ఫర్ వస్తుంది. ఆలోగా మళ్ళీ ఒక డ్రామా దొరికిపోతే మళ్ళీ ఇలా బయటికి రావాల్సి వస్తుంది. అది మాత్రమే కాదు, కొత్త ప్లేస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఎవరికి తెలుసు. అందుకే నేను చెప్తున్నాను, మంత్లీ 3000 సగం 1500. నేను మీకు అయ్యో అది ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ హియర్.
ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఆ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనల్ని హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుంటున్నారు. సో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్. అది ఇదంతా తలరాతే రామ్. ట్రైన్లో మనం కలిసి ప్రయాణం చేశాం. నిన్న నేను ఇక్కడ నిద్రపోయాను కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఇంతవరకు ఒక ఎక్స్టెన్షన్ అంతే కదా. ఆ, మీ ప్రైవసీకి నేను ఇబ్బందిగా ఉంటే నో అదేం కాదు. చూడు జ్యోతి, ఒక రకమైన ఇండిసిప్లిన్తో కూడుకున్న ఓ బ్యాచులర్ లైఫే నాది. చూడు, ఇలా అస్తవ్యస్తంగా ఉంటుంది నా జీవితం. ఎప్పుడైనా వస్తుంటాను, ఎప్పుడైనా పోతుంటాను. కొంతకాలం అయినప్పటికీ నీకు అడ్జస్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. నా కష్టం పక్కన పెట్టండి. ఫ్లాట్కి 2 తాళాలు ఉన్నాయి కదా. కీస్ 3 ఉన్నాయి. మరేంటి, మీకు ఇష్టమైనప్పుడు రావచ్చు, వెళ్ళొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కష్టంగా ఉందా రామ్? ఇంటికొచ్చిన గెస్ట్ని బయటికి గెంటేసే సాంప్రదాయం కాదు మాది. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్పెండిచర్ షేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం పనిచేయడానికి ఒక మనిషిని పెట్టుకుందాం. కుకింగ్ కోసం బోల్డ్ అంత టైం వేస్ట్ అవుతోంది. ఇక్కడ పనిచేసే వాళ్ళకి శుభ్రమే లేదు. బట్ వాళ్ళ మనసులు మంచివే. మనసుతో కుకింగ్ చేస్తారా? నీకెక్కడిది ఇంత హ్యూమర్ సెన్సు? హ్యూమర్ కాదు, విషయం చెప్పాను. ఇంత మంచి ప్లేస్ ఉండగా అనవసరంగా ఎందుకు లాండ్రీకి ఇవ్వడం? చూడు, రోజంతా సోప్ నీళ్ళల్లో ఊరిందే. ఇంకా నువ్వు ఇలా గుంజుతూ ఉంటే పూర్తిగా చిరిగిపోతుంది. ఇలా ఇవ్వు, నేను పిండుతాను. నీకేమీ చేత కాదు. అయ్యో, నా డ్రెస్ నేను వాష్ చేసుకుంటాను. ఇదేమిటి ఇలా సాగుతోంది? నిన్ను ఎగతాళి చేస్తావా? గబ్బిలమా? ఎస్. హాయ్. చూడు, మా ఆఫీసులో కోల్కతా నుంచి ఒకరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. కామెడీ పేరుతో అతను చేసేవి తట్టుకోలేకపోతున్నాం. కామెడీతో అటాక్ చేస్తున్నారు. మన పాత సర్దార్జీ జోక్స్ ఉన్నాయి కదా, వాటిని బై హార్ట్ చేసుకుని హారబుల్. ఎవరివి ఫోటోలన్నీ? ఓ, అమ్మాయిల ఫోటోలు. ఈ వారంలో అమ్మ పంపిన జాతకం సెట్ అయిన 2వ సెట్ అమ్మాయిల ఫోటోలు ఇవి. ఓ అలాగా. ఈ అమ్మాయి ఓవర్ ఇంటెలిజెంటే, మిమ్మల్ని మింగేస్తుంది. నేనేమన్నా ఫూల్నా? అలా నేను చెప్పను, కానీ అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. ఆ ఫొటోస్లో నాకు నచ్చిన ఫోటో ఒకటి ఉంది. ఏదో చెప్పు. ఇది కథకళి రూపం. ఇదొద్దు. ఓ, ఇది నాన్ స్టాప్ కాన్వర్సేషన్ పార్టీ. వాగుడుకాయ. యాస్, తినే రామ్కి ఇష్టమైన అమ్మాయి. ఓ జ్యోతి, నువ్వు సూపర్ టాలెంటెడ్. నేను మైండ్ రీడింగ్ ఎక్స్పర్ట్ని తెలుసా? కానీ రామ్, నిన్ను వార్న్ చేస్తున్నాను. ఈ అమ్మాయి వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏమిటి? అంటే ఈగో, తట్టుకోలేని ఒక ఈగో. రామ్ లాగే ఒక అమాయకపు పిల్లి పిల్ల కావాలి, నా లాంటిది. ఇవన్నీ ఈ రోజే తిరిగి పంపేయండి. రిజెక్టెడ్.